నమస్కారం గురుగారు. నమస్కారం మా దీపిక. గురుగారు, సింహరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతోంది? వాళ్ళు ఏ దేవత ఆరాధన చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః. మనకి సింహరాశి అని ఒక సినిమా తీశారు. ఎందుకు తీశారు? మిగతా రాసులు సినిమాలు తీయలేదు, ఓన్లీ సింహరాశి తీశారు. అంటే సింహరాశి వాళ్ళు డొనేషన్లు ఎక్కువ ఇస్తారు. వీళ్ళు పేదవాళ్ళకి పాపం దాన ధర్మాలు చేస్తారు కొద్దిగా బయట. కాకపోతే వీళ్ళని మనం హర్ట్ చేసామనుకో మాట్లాడటం మనతో. అందుకని వీళ్ళంతా కూడా ఈగో కొంచెం ఉంటుంది. సూర్య భగవానుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. నన్ను సూర్యుడు మంచోడే, కానీ ఈగో కొంచెం గర్వం ఉంటుంది. అందువలన వీళ్ళందరూ కూడా సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వితండవాదాలు చేస్తారు. అట్లీస్ట్ పోనీ వీళ్ళు చేయకుండా ఉంటే అవతల వీళ్ళ ఫ్రెండ్స్ భర్తలు వీళ్ళు వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళని రెచ్చగొట్టేసి వితండవాదాలు వీళ్ళతో చేస్తే వీళ్ళు సైలెంట్గా ఉండలేరు. సో అందులో రెచ్చగొడితే వీళ్ళు కూడా వితండవాదం చేస్తారు. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు ఎప్పట్లాగే ఉన్నాయి, కొంచెం డౌన్ఫాల్ ఏం లేదు, పెరుగుతున్నాయి. కానీ ఈ రాశి వారందరూ కూడా ఇప్పుడు పిల్లల పనుల్లో బిజీ అయిపోయారు. పిల్లలకి టాప్ యూనివర్సిటీస్లో సీట్ రావాలా, టాప్ స్కూల్స్లో రావాలా అంటే ఎక్కడున్నా ఒకటే, ఎక్కడ చదివేవాడు ఏ స్కూల్ అయినా ఒకటే, ఏ యూనివర్సిటీ అయినా ఒకటే. అయితే వీళ్ళు అలాగా ఎక్కువ టెన్షన్ పడ్డము, పిల్లలకు పాప అనారోగ్యంగా ఉందని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా బాధపడ్డము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే వీళ్ళకి దాన ధర్మాలు చేసేటటువంటి గుణం ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తానికి అందరికీ సంతకాలు పెడతారనమాట, షూరిటీ సంతకాలు. వాళ్ళేమో ఇప్పుడు కట్టరు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి సింహరాశి మొత్తం బ్యాచ్ అందరికీ కూడా కోర్టు నోటీసులు వస్తాయి. పోలీస్ స్టేషన్కి కోర్టులకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందువల్ల వ్యక్తిగత జాతకంలో గురుడు వ్యయంలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ గోచార రీత్యా మనం కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం కాబట్టి కొంతమంది వెళ్తారు అని చెప్పాలి. నెక్స్ట్ ధనస్థానం. ధనానికి వచ్చేసరికి ఇబ్బంది లేదు. శుక్రుడు వీళ్ళకి ముబ్బడిగా ఇస్తారు. వీళ్ళ భార్యలు కూడా బ్రహ్మాండంగా వీళ్ళ సంపాదించడం అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళ యొక్క డబ్బుతో, అత్తగారి యొక్క డబ్బుతో, వీళ్ళందరూ కూడా స్త్రీల సహకారంతో వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే సింహరాశి వారికి అందరికీ కూడా శని వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా ఏమవుతుందంటే వీళ్ళు ఎంతసేపు డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు, అమెరికాలోను లండన్లోను. వీళ్ళేంటి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు, నిద్ర వస్తుందండి అంటారు. అమ్మాయి యాక్సిడెంట్లు అవుతాయని సింహరాశి వాళ్ళకి ఎవరికైనా చెప్తే నిద్ర వస్తుందండి డ్రైవ్ చేయకూర్చేటప్పుడు మాట్లాడకపోతే అంటారు. దీనివల్ల చాలామంది ఈ యొక్క సింహరాశి వారందరికీ ఏం జరిగిందండి అంటే అక్కడ ఆగేసి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఇలాగ కారు ఆపుకుంటే వెనకాల ట్రక్ వచ్చి గుద్దేసిన వాళ్ళు ఉన్నారు. సింహరాశి వాళ్ళందరినీ కనుక మనం సర్వే చేసినట్లయితే చాలా మందికి యాక్సిడెంట్లు అనేటటువంటివి జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి కూడా. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత ఈ రాశి వారికి వచ్చేసరికి మనకి పుణ్యక్షేత్ర దర్శనాలు ఉన్నాయి, దూరపు ప్రయాణాలు ఉన్నాయి, ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, కొత్త వ్యాపారాలు చేయాలా, బాగా సంపాదించాలా అనేటటువంటి దీంతో కాన్ఫరెన్స్లు పెడతా ఉంటారు, మీటింగ్లు పెడతా ఉంటారు. పెట్టి మంచివాళ్ళు దొరికితే పర్వాలేదు, కొత్త పరిచయాల్లో. మామూలుగా చెడ్డవాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పెట్టుబడి పెట్టిస్తారు, వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా షేర్స్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో వీళ్ళందరూ కూడా ఆగస్టు నెలలో పెట్టి మంచిగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళందరూ కూడా అన్ని రంగాలలో కూడా వీళ్ళు ఈ యొక్క సింహరాశి వాళ్ళు ముందుకు రావడానికి, డెవలప్ అవ్వడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఎక్కడా కూడా వీళ్ళకి జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు. మొత్తం 12 రాశుల వారిలో మిగతా రాశుల వారికి ఉద్యోగాల్లో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి లే ఆఫ్లు ఇవన్నీ ఉన్నాయేమో, కానీ వీళ్ళకి మాత్రం పుష్కలమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉండడము, వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా జాబ్ పోకుండా ఉండడము, ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. ఈ నెలలో జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వ్యాపారాలు, అన్వేషణలు, గ్రిప్ ఈ యొక్క టెక్నాలజీతో వీళ్ళందరూ కూడా ఇరిగేషన్ చేయడము, పొలాలు పంటలు వ్యవసాయం చేయడము, ఇవన్నీ కూడా కొత్త మోడర్న్ టెక్నిక్స్ని
వీళ్ళంతా కూడా ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచిగా ప్రమోషన్స్ అనేటటువంటివి సింహరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు జనరల్గా వీళ్ళు పెద్దగా డ్రెస్సింగ్లకి కొత్తగా బట్టలు కొనుక్కోవాలా ఇలాంటివన్నీ ఉండవు. వాళ్ళకి ఎంతసేపు ఒకటే అన్నమాట, మన మాట ఇతరులు వినాలి అంత ఒకటే ఉంటుంది. కాబట్టి పరిహారాలు ఏమిటంటే సింహరాశి వారందరికీ కూడా శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. అదేవిధంగా రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి 8-5 నిమిషాలకి దానం చేసుకోవాలా. అండ్ ప్రత్యంగ రామ వారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడము. అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఆ క్షేత్రానికి వెళ్ళి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.